వాట్ యూ ప్రిఫర్ ఫర్ ఐదర్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? నాకైతే లవ్ మ్యారేజ్ బెస్ట్. అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ కన్నా లవ్ మ్యారేజ్ చాలా బాగుంటుంది. లవ్ మ్యారేజ్లో ఒకళ్ళ అండర్స్టాండింగ్ బట్టి బాగుంటుంది. అరేంజ్డ్ మ్యారేజ్ అనుకో పేరెంట్స్ మన కోసం ఆలోచించి వాళ్ళు కూడా అన్నీ ముందు తరాలు అన్నీ చూస్తారు. కానీ లవ్ మ్యారేజ్లో చేసుకునేటప్పుడు మనం చాలా ఆలోచించి చేసుకోవాలి. ఒక అమ్మాయి మన లైఫ్ లాంగ్ మనతో ఉంటుందా ఉండదా అని 100% చెక్ చేసుకొని క్లారిటీతో ఉంటేనే మన లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది. లవ్ మ్యారేజ్ అన్నీ సక్సెస్ అవుతాయని మనం ఎప్పటికీ చెప్పలేం. 100 లవ్లో ఒక లవ్ సక్సెస్ అవుతుంది. అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కన్నా అంటే లవ్ మ్యారేజ్ బెస్టే 100%. కానీ ఇప్పుడు ఉండే జనరేషన్లో వేస్ట్ లవ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ చాలా బెస్ట్ నా పరంగా. ఉన్నటువంటి యువత ఏంటంటే లవ్ మీద బాగా డీప్గా వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటారు. అంటే అటువంటి సిచ్యువేషన్ యొక్క యువతలో ఉంది. అంటే బెటర్ అది లవ్ అనేది అసలు అవసరమా? లవ్ అనేది అవసరమే, కానీ ఎప్పుడంటే మన లైఫ్లో సెటిల్ అయిన తర్వాత లవ్ అనేది. హౌ ఇస్ ద లవ్ ఇన్ ప్రెసెంట్ జనరేషన్? ప్రజెంట్ జనరేషన్ అసలు ఏం బాగాలేదు బ్రో. మనం లవ్ చేస్తామని మధ్య లవ్ చేసుకుంటాం, మళ్ళీ అదే వేరే ఎవరైనా లవ్ చేసారు అనుకో వాళ్ళతో కూడా కనెక్షన్ అయిపోతుంది. దానివల్ల ప్రజెంట్ జనరేషన్లో అసలు ఏం బాగాలేదు. దాన్ని బట్టి మనం ఇప్పుడు జనరేషన్ లవ్ ఏంటంటే జస్ట్ నార్మల్గా లవ్ చేసుకోవాలి, సిన్సియర్గా కాకుండా. వాళ్ళు లవ్ చేసారు, మనం లవ్ చేస్తాం అంతే. ఎక్కువగా సిన్సియర్గా లవ్ చేయకుండా నార్మల్గా అవసరానికి ఉండిపోవడం అంతే. అవసరానికి వాళ్ళు ఎలా లవ్ చేస్తుందో మనం కూడా అలాగే లవ్ చేయాలి. ఓకే బ్రో. ట్రూ లవ్ అంటే ఏంటి బ్రో? ట్రూ లవ్ అంటే ఇప్పుడు మనం చాలా ఎక్కువగా లవ్ చేస్తాం బ్రో, వాళ్ళ నుంచి కూడా లవ్ ఉంటేనే లవ్ చేయాలి. ట్రూ లవ్ అంతే. అసలు ప్రేమ గురించి ఒక మాట చెప్పాలంటే ఏమని చెప్తారు? ప్రేమ గురించి మనం ఎంత లవ్ చేస్తే వాళ్ళు కూడా అంతే లవ్ చేయాలి.